మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డ, మన ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి దీన్ని ప్రార్థించడానికి ముందుగా, స్తుతించుకోవడానికి ముందుగా, వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల, నేడుదమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించుట అనగా శరీర సంబంధమైన వాటికి, ఆత్మ సంబంధమైన వాటికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే మనము స్వతంత్రులమే కానీ దాసులము కాము అంటాడు. అంటే ఇక్కడ దేవుడు తాను పిలిచిన మరి ఎవరైతే ఆ భక్తుడైన అబ్రహాము, ఆ అబ్రహాము యొక్క భార్యల విషయంలో, వారి సంతాన విషయంలో పౌలు ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. అంటే అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న వీరిద్దరిని బట్టి వీరిలో ఉన్న వ్యత్యాసాన్ని, ఆ యొక్క తల్లుల యొక్క బిడ్డల యొక్క స్థితిగతులను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను అంటున్నాడు. అంటే దాసి వలన అంటే హాగరుకు జన్మించిన బిడ్డ అంటే శరీర సంబంధంగా పుట్టాడు కానీ దేవుని యొక్క అనుగ్రహం చేత కాదు, అది ఆత్మసిద్ధపాటు కాదు, దేవుని యొక్క ఉద్దేశము కాదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. ఏమంటున్నాడు? అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన ప్రకారము స్వతంత్రురాలి వల్ల పుట్టినవాడు వాగ్దాన పుత్రుడు. అంటే ఇద్దరు బిడ్డలే, ఇద్దరు తల్లులే, కానీ అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహము వేరు. దేవుని యొక్క అనుగ్రహము లేకుండా శారీరకంగా కలిగిన సంతానానికి మరి అనుగ్రహము చేత దేవుని ద్వారా కలిగిన సంతానాన్ని గురించి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఏంటి? ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. అంటే ఈ హాగరు యొక్క సంతానాన్ని, ఈ దాసి యొక్క కుటుంబాన్ని గురించి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క పిలుపును గాక, దేవుని చిత్తాన్ని గాక, అబ్రహాము మరి బిడ్డల విషయములో, మరి అబ్రహాము శారాలకు బిడ్డలు లేనప్పుడు మరి తాను శారీరకంగా ఏ విధంగా అయితే మరి హాగరుతో తాను జీవించినప్పుడు కలిగిన బిడ్డను గురించి, ఆ యొక్క కలిగిన బిడ్డలను బట్టి వారు ఏ స్థితిలో, ఎటువంటి కుటుంబాలుగా ఉన్నారో పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటాడు, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి అంటున్నాడు. అంటే ఇవి ఎందుకని గుర్తు చేశాడంటే, దేవుని యొక్క అనుగ్రహము వేరు, దేవుని యొక్క అనుగ్రహము కాకుండా
శరీర సంబంధమైన ఇహలోక సంబంధమైన వాటికి ఉండే ఆ యొక్క వ్యత్యాసాన్ని పౌలెక్కడ వివరిస్తూ ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు అంటున్నాడు. ఈ స్త్రీలు అంటే ఇద్దరిని గూర్చి, అబ్రహాము యొక్క 2 భార్యలను గూర్చి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదైన దాస్యములో ఉండుటకు పిలువబడును అంటున్నాడు. అంటే హాగరును బట్టి, హాగరు యొక్క కుటుంబాన్ని బట్టి ఏదైతే మరి దేవుని యొక్క చిత్తము కాకుండా శారీరకంగా తాను ఆ కుమారునికి జన్మనిచ్చిన స్థితి ఏదైతే ఉందో దానిని పౌలు ఇక్కడ తెలియజేస్తున్న విధానం ఏంటంటే, వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశములో, వారికి కలిగిన బిడ్డల విషయములో మరి తల్లిదండ్రులు మరి ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో, వారు సంతాన విషయంలో దేని విషయంలో ఎదురు చూచారో పౌలు ఇక్కడ ప్రస్తావించి ఇక్కడ ఈ యొక్క హాగరు అనే మాటకి సంచరించుట అనే మాటని సంబోధించాడు. అంటే ఒక సంచార స్త్రీగా తాను తెలియజేస్తూ పౌలు చెప్తూ, ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అంటున్నాడు. అంటే యెరూషలేముకు ఇక్కడ సీనాయి కొండకు ఉన్న వ్యత్యాసాన్ని పౌలు మరి ఈ 2 తల్లులను బట్టి, వారికి కలిగిన సంతానాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. అంటే వ్యక్తిత్వాలు, వ్యక్తిగతమైన ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క అనుగ్రహము వేరు. దేవుని అనుగ్రహము కాకుండా శరీర సంబంధమైన కార్యాల చేత ఏర్పరచబడిన కుటుంబ వ్యవస్థలో మరి ఆ యొక్క ఇరువురి స్త్రీల యొక్క వారి బిడ్డలను గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్న మాట, ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే అంటున్నాడు. అంటే దేవుని ద్వారా కలిగేది వేరు, దేవుని ద్వారా కలగనిది వేరు అనే మాటలను అక్కడ పౌలు వారికి వివరిస్తూ, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది అంటున్నాడు. ఈ యెరూషలేములో, దేవుని పట్టణములో ఇప్పుడు ఈ యొక్క దాసి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారు నివసిస్తున్నవారుగా, వారు అక్కడ ఉంటున్నవారుగా, అంటే ఉండవలసిన వారు ఉండకుండా ఉండకూడని వారు ఉంటున్న పరిస్థితిని పౌలు అక్కడ గుర్తు చేసి, గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అంటున్నాడు. అంటే ఆక్రమింపబడినట్లుగా, అక్రమము చేయుచున్నట్లుగా మనము ఇక్కడ ఈ మాటలను బట్టి గమనించగలం. కాబట్టి ఇక్కడ పౌలు మనము స్వతంత్రులమే కానీ దాసులము కాము అనే మాటను ఆధారం చేసుకుని గలతీలో ఉండే సంఘానికి మరి దేవుని ప్రేమ చేత కలిగిన బిడ్డకి, శరీర సంబంధంగా కలిగిన బిడ్డకి ఉన్న ఉద్దేశాలను తెలియజేస్తూ అక్కడ పౌలు అంటాడు చివరగా, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అంటున్నాడు. అంటే అబ్రహాము యొక్క సంతానములో శారా ద్వారా దేవుడు అనుగ్రహింపజేసిన బిడ్డను బట్టి అది ఉన్నతమైనదిగా
అది పరిశుద్ధమైనదిగా, అది స్థిరమైనదిగా, అది దేవుని నివాసముగా, దేవుని పట్టణముగా పిలువబడింది అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందును బట్టే అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది అంటున్నాడు. అంటే ఈ స్వాతంత్ర్యత దేవుడు ఇచ్చినదై ఉన్నది. దానిని బట్టి అది మనకు తల్లి అంటున్నాడు. అంటే తల్లి తండ్రుల యొక్క సంరక్షణలో బిడ్డలు ఏ విధంగా అయితే ఉంటారో, నేడు దేవుడు తన బిడ్డలైన మనలను ఆయన సంరక్షణలో, ఆయన ఉద్దేశాలలో, ఆయన పట్టణమందు మనము అట్టివారిగా ఉండాలని, మనము యెరూషలేము యొక్క అంటే దేవుని పట్టణము యొక్క స్థితిని ఎరిగిన వారమై, ఆ యెరూషలేము యొక్క అనుభవాల చేత ఆ ఎత్తైన ఉన్నతమైన స్థలముల యందు ప్రభువుతో పరిశుద్ధాత్మతో సదాకాలము ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకించి పౌలు తెలియజేసింది ఏంటంటే, అక్కడ శారాను హాగరును కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము ఆతిథ్యత కలిగిన కుటుంబముగా, వారి బిడ్డలను బట్టి, వారి సంతానాన్ని బట్టి వారు ఆశీర్వదింపబడుతున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వారమై, ఆ అనుగ్రహానికి తగినట్లుగా మనము జీవించున్నప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడతాము. ఒకవేళ దేవుని అనుగ్రహము లేక శారీరకమైన స్థితిలో మరి హాగరు వలె మరి కలిగిన బిడ్డల వలె మనముంటే గనక మనకి ఆ యొక్క ఉన్నతమైన స్థలముల యందు నివసించే ధన్యత కోల్పోతాం. కాబట్టి దేవుని యొక్క చిత్తమేమై ఉన్నదో, దేవుని ఉద్దేశమేమై ఉన్నదో, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తాను ఏ స్థితిలో వచ్చాడో, మరి ఏ స్థితిలో తాను దేవునితో నడిచాడో అటువంటి స్థితిని మనము కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి మనము క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు, ఆయన యొక్క ఉన్నతమైన స్థలముల యందు మనము ఆయనతో సదాకాలము జీవించువారముగా, అక్రమము చేయక, పాపము చేయక, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ ఆ యొక్క ఉన్నతమైన స్థానముల యందు ఆయనతో సదాకాలము జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, అవును నాయన, నీ భక్తుని బట్టి వారికి కలిగిన సంతానములో ఆత్మ సంబంధమైన కుటుంబము, శరీర సంబంధమైన కుటుంబము, దానిని నీవు నీ సేవకుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలను బట్టి అయ్యా నీకు వందనాలు. నిజమే నాయన, మేము నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము నీలో జీవించాలంటే ఆ ఉన్నతమైన యెరూషలేమందు మీరు మాకు అనుగ్రహించిన వాటిని అందు మీరు మా కొరకు ఎవరినైతే ఈ లోకానికి పంపించారో ఆ నీ కుమారుని యందు విశ్వాసం కలిగిన వారముగా, స్థిర విశ్వాసములో కొనసాగే వారముగా మేముండుటకు మాకు మీ కృప దయచేయండి. అయ్యా, మేమెవ్వరమును నశించక, మేమందరమును మారు మనస్సు పాపక్షమాపణ పొందుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు, ప్రవర్తించుటకు నీ సన్నిధి మాపై ఉంచండి. పౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా అయ్యా, యెరూషలేము ఉన్నతమైనది, తల్లి వంటిది అని నీ వాక్యము ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి అయ్యా, నీ రాజ్యములో నీ యందు జీవించగలిగిన స్థితి మేమందరము కలిగిండుటకు అట్టి కృప దయచేయండి. మేము బలహీనం ప్రభువా, బలపరచండి
అయ్యా మేము రోగులం ప్రభువా, స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. మేము నీ రాజ్యమందు నీతో యుగయుగాలు జీవించగలందులకు ఏది యుక్తమైనదో, ఏది సత్యమైనదో, ఏది నీ నీతిని జరిగించేదైనదో దాని యందు జీవించుటకు అట్టి కృపచేత నింపుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.